Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about IBPS PO Prelims scorecard. So నా స్కోర్స్ ఏంటి, ఏ సెక్షన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓవరాల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందో ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. స్కోర్స్ ఆఫ్ ఆన్లైన్. సో నా సెక్షన్ వైజ్ అటెంప్ట్స్ అండ్ సెక్షన్ వైజ్ స్కోర్స్ చూసేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రీజనింగ్కి వచ్చేస్తే, రీజనింగ్లో నేను అటెంప్ట్ చేసినవి 20. సో 20కి అటెంప్ట్ చేస్తే 21.25 వచ్చినాయి. సో మేబీ అన్ని రైట్ అయి ఉండొచ్చు. సో నార్మలైజ్ అయింది అన్నట్టు, సేమ్ 20కి 20 రాలేదు కదా, సో 20కి 21.25 వచ్చినాయి. సో ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేస్తే ఇది జనరల్ సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసి రీజనింగ్కి 6.75. దెన్ నెక్స్ట్ మనం ఇంగ్లీష్కి వచ్చేస్తే, ఇంగ్లీష్లో నేను అటెంప్ట్ చేసినవి 22. సో 22 అటెంప్ట్ చేస్తే ఇక్కడ 19.75 నాకు వచ్చిన మార్క్స్. సో కట్ ఆఫ్ వచ్చేసి 10 మార్క్స్ వెళ్ళింది సెక్షనల్ కట్ ఆఫ్ ఇంగ్లీష్కి. దెన్ నెక్స్ట్ క్వాంట్కి వచ్చేస్తే, క్వాంట్లో నేను అటెంప్ట్ చేసినవి 24. సో 24 అటెంప్ట్ చేస్తే 25.50 వచ్చినాయి. సో కట్ ఆఫ్ దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసి క్వాంట్కి 7 మార్క్స్. సో ఇది సెక్షనల్ కట్ ఆఫ్ ఈచ్ కేటగిరీ, అంటే జనరల్ కేటగిరీకి. సో రీజనింగ్కి 6.75, ఇంగ్లీష్కి 10 మార్క్స్, క్వాంట్కి 7. సో నాకు వచ్చిన మార్క్స్ 21.25 రీజనింగ్లో, ఇంగ్లీష్లో 19.75 అండ్ క్వాంట్లో 25.50. సో నేను అటెంప్ట్ చేసిన దానికన్నా అంటే సెక్షనల్లో అన్నిట్లో ఒక 1 మార్క్ ఇలా ఇంక్రిమెంట్ అయింది. ఒక ఇంగ్లీష్లో మేబీ అక్యురసీ ఒక 2 అలా రాంగ్ అవ్వచ్చు. దెన్ ఆల్సో నార్మలైజ్ కూడా అయింది, ఎందుకంటే ఇక్కడ నేను 20 అటెంప్ట్ చేసా, మార్క్స్ 1.25 పెరిగింది. దెన్ ఇక్కడ కూడా 24 పెడితే 1.50 పెరిగింది. ఇక్కడ 22 పెట్టా, సో ఇక్కడ 22 పెడితే ఇక్కడ కూడా మార్క్స్ ఇక్కడ తగ్గినాయి. సో మేబీ ఇక్కడ అక్యురసీ పోయిందేమో, మేబీ 2-3 అలా రాంగ్ అయ్యి ఉండొచ్చు. సో అందుకే తగ్గిపోయినాయి. ఇక్కడ రాంగ్ అవ్వలేదు కాబట్టి అక్యురసీ వల్ల మార్క్స్ పెరుగుతాయని మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పా కదా. సో అలా పెరిగినాయి. ఇక్కడ అక్యురసీ మేబీ 2-3 రాంగ్ అవ్వచ్చు, అందుకే ఇక్కడ తగ్గిపోయినాయి. సో మనం ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే, ఓవరాల్ జనరల్కి IBPS PO ఓవరాల్ జనరల్కి చూసుకుంటే 48.50 వెళ్ళింది జనరల్కి. సో నాకు వచ్చిన మార్క్స్ 66.50. సో నా అటెంప్ట్స్ ఓవరాల్ వచ్చేసి 66, నాకు మార్క్స్ వచ్చినాయి 66.50. సో మేబీ ఎక్కువ మార్క్స్ ఏం పెరగలేదు నాకైతే, జస్ట్ 0.50 పెరిగిందంతే. మొత్తంకి 2-3 మార్క్స్ కూడా పెరగలేదు ఈసారి, ఎందుకో మరి. సో 0.50 నేను అక్యురసీ అన్నీ కరెక్ట్ పెట్టా. ఒక ఇంగ్లీష్లో మేబీ ఒక 2-3 రాంగ్ అయ్యి ఉండొచ్చు. డెఫినెట్గా నార్మలైజేషన్ అయితే జరిగింది. మీరు చూసుకున్నట్టు నాకు రీజనింగ్లో క్వాంట్లో మార్క్స్ పెరిగినాయి అండ్ ఇంగ్లీష్లో తగ్గిపోయినాయి. సో ఓవరాల్గా కూడా ఎక్కువ పెద్ద ఇంక్రిమెంట్ ఏం కాలేదు, 66.50. సో నేను ఆల్రెడీ పేపర్ ఇచ్చినప్పుడు కూడా రీజనింగ్లో చాలా తక్కువ అటెంప్ట్స్ అయినాయి. మేబీ దానివల్ల మార్క్స్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వలేదు నావైతే. సో నా పేపర్ వచ్చేసి 20 అక్టోబర్కి ఎగ్జామ్ ఉండే, ఫస్ట్ షిఫ్ట్లో ఉండే నా ఎగ్జామ్. సో జనరల్ కేటగిరీ ఆ షిఫ్ట్లో నా అటెంప్ట్స్ వచ్చేసి 66 అండ్ ఓవరాల్ మార్క్స్ వచ్చేసి 66.50. సో మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉండే, ఏ షిఫ్ట్లో ఉండే, మీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండే, ఏ షిఫ్ట్లో ఉండే, మీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మీకు సెక్షన్ వైజ్గా ఏమన్నా మార్క్స్ పెరిగినాయా లేకపోతే తగ్గినాయా, మీ అక్యురసీ ఎలా ఉండే, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్క్స్ వచ్చినాయా లేకపోతే చాలా తగ్గినాయా చాలా పెరిగినాయా అనేది మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. బాగా ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ ఫర్ మోర్ బ్యాంకింగ్ రిలేటెడ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. బాయ్ బాయ్.